హాయ్ అండి. వెల్కమ్ టు ఏజే కోచింగ్. ఈరోజైతే మనం ఈ వీడియోలో జూశేది వన్ ఆఫ్ ది లెజెండరీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ పర్సెంటేజెస్. మీరు రైల్వే ఎగ్జామ్ గానీ, ఆర్ఆర్‌బీ, బ్యాంకింగ్ తీసుకోండి, ఎస్ఎస్‌సి తీసుకోండి, లేపోతే ఆల్ స్టేట్ ఎగ్జామ్స్. మీరు ఏ స్టేట్ ఎగ్జామ్ జూశినా పర్సెంటేజెస్ లేని క్వెషన్ ఉండదు. సో, పక్కా పర్సెంటేజెస్ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. సీదా ఎళ్ళిపోదాం ప్రాబ్లమ్స్‌లోకి. ఫస్ట్ క్వెషన్ అండి. అన్ని ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అండి. ఓకే. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్. ఓకే. క్వెషన్స్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ కాన్సెప్ట్ గూడా నేర్చేసుకుందాం. ఓకేనా? ఓకే. ఇఫ్ 75% ఆఫ్ x ఈజ్ 15 లెస్ థాన్ 15% ఆఫ్ 1500 దెన్ ద వాల్యూ ఆఫ్ x ఈజ్ ఓకే. ఏమిచ్చాడండి? 75% ఆఫ్ x. 75% ఆఫ్ x అనేది ఎంత లెస్ ఉంది? 15 లెస్ థాన్ 15% ఆఫ్ 500. 15% ఆఫ్ 1500 సారీ. 1500కి 15 లెస్ ఉంది. అదే ఇచ్చిండు చూడు. ఈజ్ 15 లెస్ థాన్ 15% ఆఫ్ 500. ఓకే. 75% అంటే ఎంత? 3/4 ఆఫ్ x. ప్లీజ్ ఇప్పుడు మీరు 75% అంటే ఇట్లా మాత్రం అసలు చేయకండి. 75/100 చేసి 5 15s అయ్యేసి 5 20s అయ్యేసి మళ్ళీ 5 3s అయ్యేసి ఇది అస్సలు చేయొద్దండి. నేను చెప్తున్నా ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ టైమ్ వేస్ట్ థింగ్. ఓకే. జాబ్ ఎవడైతే తెచ్చుకునేటోడు ఉంటాడో వాడు సీదా గుర్తుపెట్టుకుంటాడు. దీని మీద మనం ఎప్పుడు టైమ్ వేస్ట్ చేయొద్దండి. ఇది యూజ్‌లెస్ ఇన్ఫర్మేషన్ అంతా. యూజ్‌లెస్ కాలిక్యులేషన్ యూజ్‌లెస్ ఇన్ఫర్మేషన్ కాదు. యూజ్‌లెస్ కాలిక్యులేషన్. 10%, 20%, 25 సో ఆన్ ఇట్లా సర్టెన్ ఇంపార్టెంట్ వాల్యూస్ ఉంటాయి. మీరు గుర్తుపెట్టుకోవాలండి. కావాలంటే నేను దీని గురించి సెపరేట్ వీడియో చేసేస్తా. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఛానెల్‌ని. ఇట్లాంటి వాల్యూస్ అయితే మాత్రం మీరు ఎగ్జామ్‌లో కాలిక్యులేట్ చేయొద్దండి. నేను చెప్తున్నా వన్ ఆఫ్ ది టైమ్ వేస్ట్ అది. ఇది ఎందుకంటే అది మనం మైండ్‌లో స్టోర్ చేసుకోవాల్సింది. టైమ్ వేస్ట్ అయితే చేయొద్దు మనం. 75% అనగానే మీ మైండ్‌లో 3/4 వచ్చేయాలి. అంతేగాని ఇట్లాంటి సోది ప్రాసెస్ చేయొద్దు మనం. ఓకే. ఈక్వల్ టు 15% ఆఫ్ 1500. 15/100 ఇంటూ 1500 మైనస్ 15. 100 15s 15 15s 225. 225 మైనస్ 15 210. అంటే డైరెక్ట్ ఎయ్యాలండి. ఎగ్జామ్‌లో యాక్చువల్లీ మనం ఇన్ని స్టెప్స్ కూడా ఎయ్యము. 2 స్టెప్స్‌లోనే ఏసేయాలి. నేను మీకు కాన్సెప్ట్ చెప్పడంతో పాటు అక్యురసీ ఎట్లా పెంచుకోవాలో కూడా చెప్తా. ఓకే. 3/4 ఇటొస్తే 4/3. 3 70s 74s 280. ఆన్సర్ 280. మనకి ఆర్ఆర్‌బీ టెక్నీషియన్ గ్రేడ్ 3లో వచ్చిందనమాట. ఓకే. ఇట్లాంటి సింపుల్ క్వెషన్స్ వచ్చినప్పుడు ఇట్లా ఇన్ఫర్మేషన్ గనుక మీరు స్టోర్ చేసి ఉంటే స్పీడ్‌గా ఏసేయొచ్చండి. ఇది మహా అంటే ఎంత చేయాలి తెలుసా మీరు? 15, 15-20 సెకండ్స్‌లో ఏసేయాలి. ఎందుకంటే ఇది ఈజీ లెవెల్. ఇక్కడ సేవ్ అయిన టైమ్ ఉంటది చూషిర్రా? అది మనం హార్డ్ క్వెషన్ మీద వాడుకోవాలి. ఎప్పుడు మన మైండ్ సెట్ అట్లే ఉండాలి. ఈజీది ఫాస్ట్‌గా చేయాలి. హార్డ్‌కి కొంచెం ఎక్కువ టైమ్ అయినా ఏం కాదు. ఎందుకంటే ఇక్కడ సేవ్ అయిన టైమ్ అక్కడ యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్‌ది అయిపోగొట్టినాం. సెకండ్‌కెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓకే. ఏ నంబర్ వెన్ ఇంక్రీజ్డ్ బై 50% గివ్స్ 2490. ద నంబర్ ఈస్ ఓకే. మనకు ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ వచ్చింది. ఈ సింపుల్ క్వెషనే అండి. ఓకే. స్లోగా క్వెషన్ లెవెల్ కూడా పెంచుకుంటూ వెళ్ళిపోదాం. మీరు ఈజీ క్వెషన్స్ ఉన్నాయని టెన్షన్ పడకండి. నెక్స్ట్ టఫ్ క్వెషన్స్ ఇచ్చేద్దాం మనం. ఓకే. ఫస్ట్ ఏంది? వెన్ ఏ నంబర్ ఈజ్ లెట్ నంబర్ బి ఏమనుకుందాం నంబర్? ఎక్సా? ప్రతిసారి ఎక్సే ఎందుకు డిఫరెంట్ తీసుకుందాం. ఎన్ తీసుకుందాం. లెట్ నంబర్ ఈజ్ ఎన్ అండి. ఏమిచ్చిండు? ఏ నంబర్ వెన్ ఇంక్రీజ్డ్ బై 50%. ఏ నంబర్ వెన్ ఇంక్రీజ్డ్ అంటే ప్లస్సే కదా! బై 50%. 50% అంటే 1/2 0.5 కదా! 0.5 టైమ్స్ ఎన్ 2490. సింపుల్ ఎన్ అడుగుతుండు కదా! 1.5 ఎన్ ఈక్వల్ టు 2490. డెసిమల్ క్యాన్సిల్ చేస్తే 0 వస్తది. ఎన్ ఈక్వల్ టు 24900/15. ఇట్లా డివిజన్ వచ్చినప్పుడు మీరు ఫస్ట్ ఒకటి చెక్ చేయండి. ఇన్ కేస్ ఆప్షన్స్‌లో గనుక మీకు ఇంటీజర్స్ ఉన్నాయనుకోండి. ఇక్కడ అన్ని ఇంటీజర్స్ ఉన్నాయి. డెసిమల్స్ ఏం లేవు కదా! అప్పుడు డైరెక్ట్ 15తో డివైడ్ చేసేయండి. అంతేగాని ఇప్పుడు 5 3సా ఏసి 5 4సా ఏస్తే ఇట్ విల్ బి లిటిల్ బిట్ ఆఫ్ లెంతీ అండి. ఆప్షన్స్‌లో ఇంటీజర్సే ఉంది కాబట్టి మీరు సీదా ఇది చేసేయొచ్చు. 24900 15. 15 వన్సా 15 99. 15 సిక్సా 90. మళ్ళీ 90. 15 సిక్సా 90. 166 ఇక్కడుంది. ఇది కొట్టేసిన.
కావాలంటే ఏసుకోండి. మళ్ళీ 0 తీస్తే 0 వస్తది. సో, ఇక్కడేందంటే అసలు మీరు ఈ 166 వరకు కూడా ఏయాల్సిన పని లేదండి. 16 వరకు 1 వచ్చినా గాని సీదా కొట్టేయొచ్చు. అంతే కదా! ఇప్పుడు నేను 24,900 డివైడెడ్ బై 15 చేసిన. ఇక్కడ 15 వన్సా వచ్చింది. 1 ఉన్న ఆప్షన్ ఏంది? డి. డి కొట్టేసిన. బట్ దీని స్పెషల్‌గా కండిషన్ ఏందంటే, మీరు ముందు ఏదైతే స్టెప్స్ తీసుకుంటారో వాటిని జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చిన్న సింపుల్ మిస్టేక్ అయినా గాని మీరిట్లా ఆన్సర్ చేస్తే అది రాంగ్ అయిపోతది. సో, నేను చెప్పేది అర్థమైతుందనుకుంటున్నా. సో, మీరు స్టార్టింగ్ స్టెప్స్ ఎప్పుడైనా కేర్‌ఫుల్‌గా చేసిర్రనుకోండి, ఇక్కడ మీకు టైమ్ సేవ్ అయిపోతది. ఎందుకు ఇక్కడ నేను 15 వన్స్ అనంగానే ఇక్కడ 15 వచ్చినప్పుడు 1 ఉన్న ఆప్షన్ ఏంది? ఇదొక్కటే కదా! ఇది కొట్టేస్తాను నేను. అట్లాంటప్పుడు మిగిలిన ప్రాసెస్ ఎందుకు చేస్తా? అట్లా చేస్తే నాకేమో అవార్డ్ గాని, ఎక్స్‌ట్రా మార్క్స్ కదా! రావు కదండీ. ఓకే. సో, మీరు కాన్సెప్ట్‌తో పాటు అక్యురసీ కూడా నేర్చుకోవాలి. ఓకే. స్ట్రీట్ స్మార్ట్ ఉండాలి. మీరెప్పుడైనా కంత్రి ఉండాలి. కొంచెం ఆన్సర్‌ని స్పీడ్‌గా తెచ్చే కంత్రి మైండ్‌సెట్ ఉండాలి. అప్పుడే వస్తది ఎగ్జామ్ అనేది. అదే మనల్ని వేరే వాళ్ళని డిఫరెన్షియేట్ చేస్తది. ఓకే. థర్డ్ క్వెషన్ అండి. సో, కొంచెం టఫ్ లెవెల్ పెరుగుతా ఉంటది. చెప్పినా గదా! ఆర్ టార్గెట్స్ టు స్కోర్ 85% ఇన్ ఎగ్జామ్స్. మన భాయికి 85% రావాలి. అంటే టాపర్ అవ్వాలనుకుంటుండు. సో, హీ స్కోర్స్ 450 మార్క్స్ అండ్ మిస్సెస్ ద టార్గెట్ బై 35%. సో, 85% తెచ్చుకుందాం అనుకుండు. 450 మార్క్స్ వచ్చింది. ఎంతలో మిస్ అయింది? 35%లో మిస్ అయింది. సో, హౌ మచ్ ఇంక్రిమెంట్ ఇన్ పర్సెంటేజ్ షుడ్ బి దేర్ ఇన్ హిస్ స్కోర్డ్ మార్క్స్ టు మీట్ హిస్ టార్గెట్? మళ్ళా చదవండి. అర్థం కాదు ఫస్ట్ టైమ్ చదివితే. సో, మళ్ళా చదవాలి అందుకే. హౌ మచ్ ఇంక్రిమెంట్ ఇన్ పర్సెంటేజ్ షుడ్ బి దేర్ ఇన్ హిస్ స్కోర్డ్ మార్క్స్ టు మీట్ ద టార్గెట్? ఈ మార్క్స్‌కి ఎంత పర్సెంటేజ్ యాడ్ చేస్తే నీ టార్గెట్ స్కోర్ వస్తది? అది అడుగుతుండు. ఏమడిగిండు? 450కి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ యాడ్ చేస్తే నీ టార్గెట్ స్కోర్ వస్తదని అడిగిండు. ఫస్ట్ క్వెషన్ అర్థం చేసుకోవాలి. తర్వాత సాల్వ్ చేయాలి. ఓకే. ఇక్కడ ఏమిచ్చిండు? నీ టార్గెట్ ఎంత? టార్గెట్ 85%. బట్ నీకెంతొచ్చింది? 450. 450కి ఏమని చెప్పిండు చూడండి. మిస్సెస్ ది టార్గెట్ బై 35%. మిస్సెస్ ది టార్గెట్ బై 35%. 85% 35% తోని మిస్ అయింది. ఏది? 85%. అంటే ఇదెంత? 50%. ఓకే. 50% ఈజ్ 450. మరి నా టార్గెట్ స్కోర్ ఎంత? టార్గెట్ స్కోర్ 85% కదండీ. అంతే కదా! 50%కి 450. కానీ నాకు టార్గెట్ స్కోర్ ఎంత? 85%. సో, 85%కి ఎంత తెచ్చుకోవాలి? అది కాలిక్యులేట్ చేద్దామండి. 85% ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు సారీ ఇంటూ 450 క్రాస్ మల్టిప్లై చేస్తా కదా! 50 ఇంటూ ఎక్స్. పర్సెంటేజ్ ఇక్కడ పర్సెంటేజ్ ఉండదు. 85 ఇంటూ 450 బై 50 ఈక్వల్ టు ఎక్స్. 50 9 450. 9 ఇంటూ 80 720. 720 ప్లస్ 45. అంతేనా? 9 ఐస్ 720 ప్లస్ 45. ఎక్స్ ఈక్వల్ టు 765. కానీ ఇక్కడ నన్నేమడిగిండు? టార్గెట్ స్కోర్ అడుగుతలేడు. ఎంత ఇంక్రీజ్ జేయాలి? ఎంత ఇంక్రీజ్ చేస్తే నాకు టార్గెట్ స్కోర్ వస్తది అని అడుగుతుండు. దీనితోని ఎంత ఇంక్రీజ్ జేయాలి? సో, దానికి ఏం చేస్తాం మనము? ఎంత ఇంక్రీజ్ చేసాడండి? 315 ఇంక్రీజ్ చేయాలి. 315 ఎంత పర్సెంటేజ్ ఆఫ్ 450 అని అడుగుతుండు. ఇంగో హౌ మచ్ ఇంక్రిమెంట్ ఇన్ పర్సెంటేజ్ షుడ్ బి దేర్ ఇన్ హిస్ స్కోర్డ్ మార్క్స్. ఇన్ హిస్ స్కోర్డ్ మార్క్స్. ఇన్ హిస్ స్కోర్డ్ మార్క్స్ అంటే 450. సో, 315/450 ఇంటూ 100. 450లో 50% ఎంతండి? 225. మోర్ దెన్ 50% ఉంది. ఆప్షన్స్‌లో మోర్ దెన్ 50% ఏదుంది? 70. ఆన్సర్ 70. వెరిఫై చేద్దామా ఒకసారి? 315/450 కదా! 0, 0 క్యాన్సిల్. సో, 5 9 5 6 30 63. 9 7 7 ఇంటూ 10 70 వచ్చిందా? బట్ నేనిక్కడ మళ్ళీ ఎక్స్‌ట్రా 5 సెకండ్స్ వాడాల్సొచ్చింది. అదే నేనిప్పుడు ఈ మెథడ్ చెప్పా చూడండి. ఏది? 450లో 50% 225. 225 కన్నా ఇది ఎక్కువుంది కాబట్టి 50% కన్నా ఎక్కువున్న ఆప్షన్ ఏంది? 70 కాబట్టి ఇది కొట్టేసిన. మీకు ఈ 5 సెకండ్స్ సేవ్ అయినట్టే కదా! ఇదేం చేయాలి మీరు? మీరు పోయి టఫ్ క్వెషన్ ఉంటది చూసిర్రా? ఆ టఫ్ క్వెషన్‌లో ఈ 5 సెకండ్స్ అనేది యుటిలైజ్ చేసుకోవాలి. అది లాజిక్. ఓకే.
సో ఇట్లే షార్ట్ ట్రిక్ చెప్తాం మనం. మన ఛానల్ని ఫాలో చేసి పెట్టుకోండి. ఓకే. సో ఓకే చేసేద్దాం. ఓకే. Two numbers are respectively 61% and 35% less than a third number. The first number is what percentage of second number? Okay, first number is okay. Two numbers ఉన్నాయండి. సో ఏ తీసుకుందాం, టోటల్ 3 నెంబర్స్ ఉన్నాయి కదా, ఏబిసి అనుకుందాం. ఇందులో ఫస్ట్ నెంబర్ ఏందండి, 61% లెస్ దాన్ థర్డ్ నెంబర్. 61% లెస్ దాన్ థర్డ్ నెంబర్ అంటే సి మైనస్ 0.61 టైమ్స్ సి. 61% లెస్ దాన్ అన్నాడు, అందుకే మైనస్ చేసిన. వేరస్ బి అనేది ఎంత పర్సెంటేజ్ లెస్సర్, 35%. సో సి మైనస్ సి మైనస్ 0.35 టైమ్స్ సి. ఈ రెండు నెంబర్స్ థర్డ్ నెంబర్తోనే కంపేర్ అవుతున్నాయండి. ఓకే. సో ఇదంతా 0.39 సి, 0.65 సి. ఇప్పుడు ఏం అడిగిండు, ఫస్ట్ నెంబర్ ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ సెకండ్ నెంబర్. ఫస్ట్ నెంబర్ ఏ ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ సెకండ్ నెంబర్ అన్నాడు. అండ్ ఇది 0.39 బై 0.65 ఇంటూ 100. ఇది కూడా సేమ్ మెథడ్ అండి. 65లో 50% ఎంత, 37. అంతేనా, 37 to 37.5. ఇది 50% కన్నా ఎక్కువ ఉంది. అంటే 50% కన్నా ఎక్కువ ఉన్న ఆప్షన్ ఏంది, 60%. సో 60%. మీకోసం మన మెథడ్ కూడా చేసేద్దాం. 13 3s 39, 13 5s 65, 5 20s 20 into 3 60. నేను చెప్తున్నా కదండి, మనకి అక్యురసీ కూడా ఇంపార్టెంటే. మన మైండ్ ఇలా చేయమని ట్రిగ్గర్ చేస్తూ ఉంటుంది. నాకు తెలుసు మన మైండ్ ఎప్పుడు సేఫ్గా ఆడాలని అనుకుంటుంది. సేఫ్గా ఆడితే మనం క్రాక్ చేయలేమండి. ఓకే. మనం బ్రెయిన్ వాడాలి, ఎమోషనల్గా ఉండొద్దు. ఎమోషనల్గా ఉంటే ఎగ్జామ్ క్రాక్ చేయలేం. హార్డ్ ఫ్యాక్ట్ ఇది. ఓకే. సో ఇంకా లాస్ట్ క్వశ్చన్ వచ్చేసింది. ఇది కొంచెం లెంతీ క్వశ్చన్. A man spends 74% of his monthly salary on house rent. Okay. 70%, 74% హౌస్ రెంట్. ఓకే. ప్రాక్టికల్‌గా ఇది లాజిక్ ఏం లేదు. బట్ ఓకే. అకార్డింగ్ టు క్వెషన్ 75% హౌస్ రెంట్ అంట. మీ బంజారా హిల్స్‌లో ఉంటాడేమో. ఓకే. ఇఫ్ ఎవ్రీ మంత్ హీ ఆల్సో స్పెండ్స్ 385 రూపీస్ ఆన్ కన్వెయన్స్ అండ్ 2725 రూపీస్ ఆన్ గ్రోసరీ అండ్ సేవ్స్ ద రిమైనింగ్ 621 రూపీస్. హిస్ మంత్లీ సాలరీ ఈజ్. ఓకే. మంత్లీ సాలరీ అడుగుతుండు. ఫస్ట్ 74% అనేది రెంట్ అండి. 74% రెంట్ పోయినాక ఇంకా నాకెంత మిగులుతది, 26. అంతే కదా. 100 మైనస్ 20 74 ఈజ్ 26%. ఈ 26%లో ఏమేమి ఖర్చు చేస్తుండు, 385 రూపీస్ ఏమో కన్వెయన్స్‌కి వెళ్ళిపోతుంది. 2725 ఏమో గ్రోసరీకి వెళ్ళిపోతుంది. అండ్ మిగిలిన 621 అయితే సేవ్ చేసేస్తున్నాడు అనమాట. సో ఇవన్నీ ఎంత, 26%. ఓకే. సో 26% ఎంతో చూద్దాం. 10 11 9 + 4 13 10 17 3731 ఈజ్ ద 26%. వాడు ఏం అడుగుతుండు, మంత్లీ సాలరీ అడుగుతుండు. అంటే 26% 3731 అయితే మరి 100% ఆఫ్ సాలరీ ఎంత. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 3731 ఇంటూ 100/26 అండి. సో ఇవన్నీ ఎట్లున్నాయి మనకి, సో ఇవన్నీ ఇంటీజర్స్ ఉన్నాయి కాబట్టి 26తో ఇది డివిజబుల్ అయిద్దనమాట. చెప్పా కదండి నేను ఫస్ట్ క్వెషన్, ఆప్షన్స్‌లో గనుక ఇంటీజర్స్ వచ్చిందనుకోండి, డైరెక్ట్ ఈ నెంబర్‌తో మీరు డివైడ్ చేసేయండి. ఓకే. సో 26 373100. ఇప్పుడు మీరేం చేయాలంటే నేను ఒక సింపుల్ టెక్నిక్ చెప్తా చూడండి. అన్నిట్లో మనకు 14 ఉందా, సో అంటే పక్క ఇక్కడ కూడా 14 వస్తది. సో 26 1 జా 26, మీరు ఇక్కడ టైం వేస్ట్ చేయొద్దు. 113. సో 26 4 జా ఎంత, 24 జా 80, 80 + 24 104. 14 ఎంత, 104. ఇక్కడ ఎంత వస్తుంది, 13 - 4 ఎంత, 9. అంతే కదండి. 113 - 104 ఈజ్ 9. ఇక్కడ ఏమొస్తుంది, 2 3 అని ఇక్కడ వేరీ అవుతుంది చూడండి, 2 3. సో ఇక్కడ 9, సో ఇక్కడ 91 వస్తుంది. సో 26 3 జా 60 78. సో ఈ ఆప్షన్ కాదు, ఎందుకంటే 142 ఉంది కాబట్టి. సో 78 12 13 13 అంటే ఇది కింద వేసేసుకోండి, 130. సో 130 అంటే 26 × 5 ఎంత అండి, 5 2 జా 10, 130.
సో 1435 ఇదే ఆన్సర్. ఓకే. సో ఎప్పుడైనా సరే మీరు క్యాలిక్యులేషన్ గూడా ఇంటెలిజెంట్‌గా చేయండి. బ్రెయిన్ వాడండి. స్ట్రీట్ స్మార్ట్ ఉండండి. నేను చెప్తున్నది చాలా ఇంపార్టెంట్ టెక్నిక్ అండి. సారీ. మనం తెలివైనోనిలాగా ఉండాలి. వేరోని కన్నా మనం ముందుండాలంటే కొంచెం తెలివిగా క్యాలిక్యులేషన్ చేయాలి. వాడు డివిజన్ చేసి, నువ్వు డివిజన్ చేస్తే మనకెందుకొస్తది జాబు? మనం టైమ్ సేవ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఫుల్ మెథడ్ ఏస్తే మనకు అవార్డ్ ఇయ్యరు. మీకు ఏ డౌట్ ఉన్నా గాని కామెంట్ చేయండి. ఫర్ మోర్ సిమిలర్ కంటెంట్ యూ కెన్ సబ్స్క్రైబ్ us. థాంక్ యూ.